అక్కినేని నాగార్జున, అమలా దంపతుల కుమారుడు అఖిల్ పెళ్లి వాయిదా పడినట్లు ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తపై అటు అక్కినేని కుటుంబం, ఇటు జీవీకే ఫ్యామిలీ కూడా పెదవి విప్పకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. మే నెలలో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని ఇరు కుటుంబ సభ్యులు కోరుకున్నారు. టాలీవుడ్ తో పాటు బిజినెస్ వర్గాల్లో అఖిల్, శ్రియా భూపాల్ వివాహం ఆగిపోయిందనే విషయం గత 2 రోజులుగా చర్చ జరుగుతుంది. బుధవారం ఓ ఆంగ్ల దినపత్రిక కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఇరు కుటుంబాల బంధువులు ఈ వార్తను అవుననే అంటున్నారు. అఖిల్, శ్రియాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయని, వివాహం క్యాన్సిల్ కావడానికి ఇదే ప్రధాన కారణమని కొందరు చెబుతున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అఖిల్, శ్రియాలతో మాట్లాడారని, అయినా ఫలితం లేకపోవడంతో మ్యారేజ్ క్యాన్సిల్ చేశారని సమాచారం. మే నెలలో ఇటలీలో మ్యారేజ్ జరపాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. తాజా పరిస్థితుల కారణంగా వివాహాన్ని క్యాన్సిల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే మరో షాకింగ్ ఏంటంటే, ఇటలీకి టికెట్లు బుక్ చేసుకున్న అతిథులను రద్దు చేసుకోమని చెప్పినట్లు సమాచారం. అతిథులందరికీ విమాన టికెట్లు క్యాన్సిల్ చేసుకోమని గత శనివారం చెప్పినా సరైన కారణం మాత్రం చెప్పలేదు. ఇంకా టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళు ఇక ఆ ప్రయత్నం మానేయాలని చెప్పినట్లు సమాచారం. అఖిల్ మ్యారేజ్ రద్దు కావడానికి ఖచ్చితమైన కారణం చెప్పకపోయినా చివరి నిమిషంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇరు కుటుంబ సభ్యులకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ, గత వారం వరకు అంతా సజావుగానే సాగింది, కానీ చివరకు ఏమైందో తెలియడం లేదు. నాకైతే ఈ విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యానని అతను వ్యాఖ్యానించాడట. గత 2 ఏళ్లుగా ఎఫ్ఐఆర్లో ఉన్న అఖిల్, శ్రియా పెద్దలను ఒప్పించి డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ ఇంతలోనే ఈ సమాచారం బయటకు రావడం అటు టాలీవుడ్, ఇటు బిజినెస్ సర్కిల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. అయితే దీని వెనకాల ఒక కారణం మాత్రం బయటకు వస్తుంది. రీసెంట్ గా టి సుబ్బరామరెడ్డి మనవడి మ్యారేజ్ లో శ్రియా, అఖిల్ మధ్య జరిగిన ఓ మిస్అండర్స్టాండింగే ఈ వివాహం రద్దు కారణమని తెలుస్తుంది.